హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పొలంలో డ్రిప్ ఇరిగేషను చేయడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే మనము ఇది జేసీబీతో తీసుకుంటారు చాలామంది. అది ఎక్కువ లోతు వస్తుంది కాబట్టి మనం ఇది మళ్ళీ మనకు అవసరం లేదనుకున్నప్పుడు తీసి ఇంకొక చేనుకి మార్చుకునే విధంగా ఉండాలని చెప్పి మనం ట్రాక్టర్ ప్లవ్తో దీన్ని మనం గోతులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ట్రాక్టర్ ప్లవ్తో తీస్తే మనకు ఒక 1 ఫీట్ లోపలే మనకి కాలువ అనేది తయారవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పొలంలో ఇటీవల కురిసిన వర్షాలకి పొలం సరిగా ఆరలేదు. కాబట్టి ఇది మనం కాలువ చేస్తున్న సమయంలో ఇవి టైర్లు కూడా పక్కన అదొక కాలువలాగా దిగబడడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ సెంటర్లో ఉన్న కాలువలోనే మనం లైన్ని నడుపుకోబోతున్నాము. ఇగో ఈ పైపులన్నీ కూడా మనం కాలువ దగ్గరికి చేర్చుకొని ఈ 3 ఇంచ్ పైపులు మెయిన్ లైన్ వెళ్తుంది. దాని నుంచి సబ్ లైన్కి మనం 2 ఇంచ్ పైపుల్ని వాడడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే ఇది మొత్తం కూడా చేను 8.5 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చేను ఇది. దీనికి సంబంధించి మనం ఇందులో వాటర్ మిలన్ పుచ్చకాయ పంట వేయాలని ఈ డ్రిప్ ఇరిగేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ని చేసి ప్రజెంట్ మనం ఈ లైన్లన్నీ చేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ కాలువల్లో మనకు మట్టి అటు ఇటు పడింది కాబట్టి మనం ఈ మనుషులతోటి ఆ మట్టినంతా కూడా మనం లోపల క్లీన్ చేసుకొని తర్వాత వేసుకోవడం జరుగుతుంది. ఇది క్లీన్ చేయకపోతే మనం పైపులను వేసినప్పుడు పైపులు కరెక్ట్గా లోపల అవి షీటింగ్ కావు, పొజిషన్లో కూర్చోవు. ఈ మట్టి పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి లోపల కాలువలో. కాబట్టి మనం మనుషుల సహాయంతో ఇదంతా కూడా ఆ లూజ్ మట్టి ఏదైతే ఉందో దాన్ని మొత్తం నీట్గా క్లియర్ చేసుకొని తర్వాత ఈ పైపులను కూడా పైనే ఆర్డర్లో పెట్టుకొని వీటిని పైనంతా జాయింట్ చేసుకొని ఒకేలాగా దాన్ని మనం ఈ కాలువలోకి షిఫ్ట్ చేసుకొని మనకి ఎక్కడ వాళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి మెయిన్ లైన్ నుంచి సబ్ లైన్కి ఎక్కడ జాయింట్ చేయాలి అన్నదాన్ని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకొని ఎన్ని అడుగులకు ఒక దగ్గర వాల్ని అమర్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇట్లా మొత్తం పైనే జాయింట్ చేసి ఇదిగో మనుషుల సహాయంతో ఈ కాలువలోకి దాన్ని వేయడం జరుగుతూ ఉంది. గమనించవచ్చు మీరు. ఈ 3 ఇంచ్ లైన్ని డైరెక్ట్గా మన మోటార్ దగ్గర నుంచి వాటర్ వస్తుంది. అందు నుంచి సబ్ కేటగిరీ లాగా మనం ఈ 2 ఇంచ్ లైన్కి కనెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఈ కనెక్షన్లు కూడా మనం ఇచ్చేసుకొని డమ్మీల్లాగా మనం ఇట్లా అటు సైడ్కి ఒకటి ఇటు సైడ్ ఒకటి అట్లా మనం ఈ ల్యాడర్ని అమర్చుకోవడం జరుగుతుంది. ఈ చివరిలో హెయిర్ వాల్ని ఫిట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మెయిన్ లైను, అవతల ఇంకొక చైన్ ఉంది మనకి, దానికి కనెక్షను ఇట్లా ఈ చివరి నుంచి అవతల కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఈ లైన్ని మొత్తము మనం మనుషుల సహాయంతోనే ఇట్లా పైనే పూడ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ డమ్మీలను మొత్తం కూడా ఆ జాయింట్ల దగ్గర మట్టి నీట్గా డ్యామేజ్ కాకుండా మెల్లగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం పూర్తి చేసుకొని ఇట్లా ఎక్కడైతే గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్గా మనం మట్టిని కప్పి పెట్టేసుకున్న తర్వాత ఈ మట్టినంతా మనం కప్పెట్టుకొని ఈ వాల్స్ దగ్గర మటుకు మట్టిని జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఆ జాయింట్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మొత్తం కాలువంతా కూడా నీట్గా కప్పేసుకొని తర్వాత మనం ఇగో ఈ ఫిల్టర్ని ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది శాండ్ ఫిల్టర్ అండి. ఈ ట్యాంక్లో మనం శాండ్ని నింపుకొని ఇగో ఇదంతా ఇది మామూలు శుద్ధ అట్లాంటిది వచ్చినప్పుడు ఫిల్టరైజ్ చేస్తుంది. ఇది వచ్చేసి ప్రెజర్కి మనకి ఒక మీటర్. ఇది మనకి వాటర్ ఎంత ప్రెజర్ ఉందనేది ఇందులో తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రెజర్ని బట్టి మనం తగ్గించుకోవాలా, వాటర్ని పెంచుకోవాలా అనేది తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇది మీరు చూస్తుంది వచ్చేసి ఫెర్టిగేషన్కి. ఇది మనం దానికి ఫిల్టర్కి బిగించిన తర్వాత ఫెర్టిగేషన్ని మనం
ఇవి పైపు ద్వారా ఇచ్చుకుంటాము. చూద్దాం, ఇదండి ట్యాంకు. ఇది మనం కొంచెం హైట్లో ఫిట్ చేసుకోవడం జరిగింది. మనం ఒక వరని వేసి దానికి మట్టి నింపి పెట్టడం వల్ల ఒక 1 ఫీటు హైట్లో ఇది రావడం జరిగింది. ఇట్లా హైట్లో కొంచెం పెట్టుకోవడం వల్ల మనకి రేపు ఫర్టిగేషన్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ పైన ఇది కొంచెం హైట్లో ఉండడం వల్ల డ్రమ్ములో మనం ఫర్టిగేషన్ కలుపుకొని ఆ పైప్ని డ్రమ్ములో వేసుకోవడం వల్ల ఇది హైట్లో ఉంటే కొంచెం మనకి సప్లై అవ్వడానికి ఈజీ అవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం బోధుల్ని ఎలా తోలుకోవాలి, బోధుల పైన ల్యాడర్ని ఎట్లా అమర్చుకోవాలి, ఆ తర్వాత దాని మీద పేపర్ ఎలా పరుచుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఇలాగే చూస్తూ ఉండండి మన ఎంఎస్ అగ్రికల్చర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.